BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని I3 డిగ్రీ కాలేజ్ 8367215215. గత కొంతకాలం నుండి సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. కేవలం గడిచిన 6 నెలల కాలంలోనే ఎందరో సినీ ప్రముఖులు మరణించారు. ఇక ఇటీవల సౌత్ కొరియన్ పాప్ సింగర్ పార్క్ బోరామ్ హఠాన్ మరణం సైతం సినీ అభిమానులను కలిచివేసిన విషయం తెలిసిందే. అయితే ఆమె మరణ వార్త మరవక ముందే తాజాగా మరో నటి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ వార్త ఇప్పుడు చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఆమె చావు వార్త తెలుసుకుని ఇండస్ట్రీలోని నటీనటులు షాక్కు గురవుతున్నారు. ఇంతకు ఆత్మహత్య చేసుకున్న ఆ నటి ఎవరు? ఎందుకు బల్వన్మరణానికి పాల్పడింది? భోజ్పురి ప్రముఖ నటి అమృతా పాండే ఉన్నట్టుండి సంచలన నిర్ణయం తీసుకున్నారు. బీహార్లోని భాగల్పూర్లో తన అపార్ట్మెంట్లో ఉన్న ఆమె శనివారం ఇంట్లో ఫ్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే నటి అమృతా పాండే తన భర్తతో కలిసి ముంబైలో నివాసం ఉంటున్నారు. అయితే ఇటీవల భాగల్పూర్లోని బంధువుల వివాహానికి హాజరయ్యారు. కాగా అమృతా పాండే శనివారం తన వాట్సాప్ స్టేటస్లో ఓ పోస్టు పెట్టినట్టుగా తెలుస్తోంది. అది పెట్టిన కొన్ని గంటల వ్యవధిలోనే నటి అమృతా పాండే ఇంట్లో శవమై కనిపించడం విశేషం. ఇక ఇది గమనించిన కొందరు వ్యక్తులు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నటి అమృతా పాండే మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత ఈ ఘటనపైన కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇంతకు అమృతా పాండే ఆత్మహత్య చేసుకున్నారా, లేదంటే ఎవరైనా హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారా అనే విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఈ విషయం తెలుసుకున్న ఆమె తోటి నటీనటులు షాక్కు గురవుతున్నారు. ఆమె మరణ వార్తతో సినీ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇక అమృతా పాండే సినీ కెరియర్ విషయానికి వస్తే కేసర్ లాల్ యాదవ్తో కలిసి ఈ నటి దివానా పాన్ అనే మూవీలో తొలిసారిగా నటించారు. ఆ తర్వాత భోజ్పురి చిత్రంలో నటించి మెప్పించారు. అనంతరం అమృతా పాండే 2022లో బిలాస్ చంద్రముఖి జాంగ్దేర్ను వివాహం చేసుకున్నారు. దీంతో అప్పటి నుంచి ఈ భార్యాభర్తలు ముంబైలోనే నివాసం ఉంటున్నారు. కాగా ఉన్నట్టుండి అమృతా పాండే ఇంట్లో ఇలా శవమై కనిపించడంతో ఆమె కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మొన్న సౌత్ కొరియన్ పాప్ సింగర్ పార్క్ బోరామ్ హఠాన్ మరణం, ఇప్పుడు భోజ్పురి నటి అమృతా పాండే ఆత్మహత్య. ఇలా కొన్ని రోజుల వ్యవధిలోనే వరుస విషాదాలు చోటు చేసుకోవడంతో ఇండస్ట్రీలో విషాదం అలుముకుంది. చూసారుగా, నటి అమృతా పాండే మరణంపై మీరెలా స్పందిస్తారు? మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.